డీటెయిల్స్ చూద్దాం. ఏపీకి గ్రీన్ ఎనర్జీ రూపంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పూడికమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతోందని చిట్చాట్లో చెప్పారాయన. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ను పూడిమడకకు తెచ్చి వాటి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. ఆ హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతున్నాయన్నారు ముఖ్యమంత్రి. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు సీఎం. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సౌర ఫలకాలు పెడుతున్నామన్నారు. మిగిలిన వారికి కేంద్రం రాయితీ పోను, మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకు వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్లో కొంత వెనక్కి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చాక యూనిట్ మొత్తాన్ని ఇంటి యజమానికి అప్పగిస్తామని చెప్పారు.